Welcome to Healthy on TV, empowering doctors, educating patients, enhancing healthcare. వెల్కమ్ టు హెల్దీ ఆన్ టీవీ. నేను డాక్టర్ విజయ్ బత్తిన. నేను ఫిజియోథెరపిస్ట్ని. న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఈ కాన్సెప్ట్ గురించి ఈ మధ్య గూగుల్ సెర్చ్లోను చాట్ జీపీటీలోను సెర్చ్ చేస్తున్నారు. అయితే నేను చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. న్యూరోప్లాస్టిసిటీ అంటే అదొక ట్రీట్మెంట్ విధానం కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు న్యూరోప్లాస్టిసిటీ ట్రీట్మెంట్ ఉందా అని. న్యూరోప్లాస్టిసిటీ అంటే అదొక క్యారెక్టర్, బ్రెయిన్కి ఒక లక్షణం అనమాట. అది మన చిన్నప్పటి నుంచే ఉంటుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ వల్లే చిన్నపిల్లలు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, నడక నేర్చుకోవడం కానీ, లేదా ఏదైనా వర్క్ నేర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అయితే చిన్నపిల్లల్లో ఇది చాలా ఎక్కువ యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. బాగా క్యూరియస్గా ఉంటుంది చిన్నపిల్లల మెదడు. సో అదే టైంలో వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం కానీ జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది జనరల్గా ఈ న్యూరో రీహాబిలిటేషన్ అంటే ఒక న్యూరలాజికల్ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఎక్కువ దేని గురించి వెతుకుతూ ఉంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, హెడ్ ఇంజరీ అయిన వాళ్ళు, స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన వాళ్ళు. అయితే ఎప్పుడైతే ఒక స్ట్రోక్ వస్తుందో ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక క్యారెక్టర్ బ్రెయిన్కి ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ రికవరీ పాసిబుల్ అవుతుందన్నమాట. ఇది చాలా పాత కాన్సెప్ట్. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి, మోర్ దెన్ సెంచురీ నుంచి దీని గురించి రీసెర్చెస్ జరుగుతున్నాయి. మొదటిగా 1860 ఆ ప్రాంతంలో డాక్టర్ జేమ్స్ విలియమ్స్ అని ఆయన బుక్లో ఇది ప్రపోజ్ చేశారు. తర్వాత డాక్టర్ హెబ్ అని ఆయన కూడా చాలా దీని గురించి అడ్వకేట్ చేశారు. రీసెంట్ మోడర్న్ టైమ్స్లో మిస్టర్ నార్మన్ అని ఆయన ఒక బుక్ రాశారు దీని గురించి, ద బ్రెయిన్ దట్ చేంజెస్ ఇట్ సెల్ఫ్ అని 2017లో అది పబ్లిష్ అయింది. దాని తర్వాత ఈ కాన్సెప్ట్, ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక మాట బాగా ప్రాచుర్యం పొందిందనమాట. ఇది మన ఏన్షియంట్ మన కల్చర్లో కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ మనకి మన పురాణాల్లోనూ వేదాల్లో కూడా ఉందండి. కల్చరల్గా మనం దీన్ని చాలా పాటిస్తూ ఉంటాం. అభ్యాస సంస్కార అంటాం. అభ్యాస అంటే నథింగ్ బట్ రెపిటేషన్, ప్రాక్టీస్. సంస్కార అంటే హ్యాబిట్ అనమాట. సో న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్లో కూడా ద ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. లైక్ అభ్యాస నథింగ్ బట్ రెపిటేషన్. న్యూరోప్లాస్టిసిటీలో ఏదైనా ఒక పేషెంట్కి బ్రెయిన్ ఇంజరీ అయ్యి రికవర్ అవ్వాలంటే చాలాసార్లు ఒక మూమెంట్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపిటేషన్ చేయడం వల్లే బ్రెయిన్ అనేది మళ్ళీ కొత్తగా నేర్చుకుంటుంది ఈ మూమెంట్ని. అలాగే సంస్కారం నథింగ్ బట్ హ్యాబిట్ అనమాట. మనం బాగా రిపీట్ చేసి ఆ మూమెంట్ నేర్చుకున్న తర్వాత ఆ మూమెంట్ అనేది ఆటోమేటిక్గా తయారవుతుంది. అంటే ఒక చెయ్యి లిఫ్ట్ చేసి నేను వాటర్ బాటిల్ తీసుకోవాలనుకోండి, ఒక స్ట్రోక్ వచ్చిన పేషెంట్ అంత సులువుగా తీసుకోలేరు. దానికి చాలా రెపిటేషన్ చేస్తూ ఓవర్ ద టైం అదొక హ్యాబిట్ లాగా మారి అతని ఫంక్షన్ మళ్ళీ గెయిన్ చేయగలుగుతారు అనమాట. సో ఇన్ షార్ట్ న్యూరోప్లాస్టిసిటీ అంటే మనం ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్లా కాకుండా ఒక చికిత్సా విధానం, ఒక ప్రాసెస్ అనమాట. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి, ఎంత ఎక్కువ దాని మీద ఎంఫసైజ్ చేస్తే అంత త్వరగా ఆ మూమెంట్స్ అనేవి మళ్ళీ బ్రెయిన్లో ఏర్పడతాయి. దానికి బ్రెయిన్ అనేది నిరంతరం అడాప్ట్ అవుతూ నిరంతరం నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న పేషెంట్స్ మొదటి 3 నెలలు లేదా 6 నెలల్లో ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది చాలా హైట్ ఎండ్ పొజిషన్లో ఉంటుంది. అంటే చాలా రిసెప్టివ్గా ఉంటుంది అన్నమాట బ్రెయిన్. ఆ విండోనే మనం ప్రొడక్టివ్ విండో ఆర్ ఆపర్చునిటీ విండో అంటాం. ఆ టైంలోనే మనం ఎక్కువ రికవరీస్ చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత 6 నెలల తర్వాత రికవరీస్ రావా అంటే ఖచ్చితంగా వస్తాయి, కానీ ఇంత ఫ్లూయెంట్గా రావు, చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. సో న్యూరోప్లాస్టిసిటీ అంటే ఒక చికిత్సా విధానం కానీ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. మనకు బ్రెయిన్కి ఉన్న ఒక లక్షణం, అది యూస్ చేసుకుంటూ మనం రికవరీస్ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్లోని వేరే న్యూరోలాజికల్ పేషెంట్స్లో కూడా మనం చూడొచ్చు. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక కాన్సెప్ట్ని చాలా మిస్యూజ్ కూడా జరుగుతుంటుంది. కాన్సెప్ట్ ఎట్లా అంటే ఈ కాన్సెప్ట్తోని చాలా సెంటర్స్లో మనం చూస్తుంటాం, చాలా ఫాస్ట్గా చేతులు కాళ్ళు ఊపేయడం, చాలా ఫాస్ట్గా మనిషిని నుంచోబెట్టి నడిపించడం లాంటివి చూస్తూ ఉంటాం. చాలా వీడియోస్ వస్తున్నాయి కూడా. ఈ న్యూరోప్లాస్టిసిటీ విధానంలో అంటే ఈ లక్షణాన్ని లేకపోతే ఈ పవర్ని మనం హార్నెస్ చేయాలి ఆర్ సరిగ్గా యూస్ చేసుకోవాలంటే మొదటిగా పేషెంట్కి అసలు ఏం జరుగుతుందో, ఎంత పరిమాణంలో ఇది జరగాలో ఈ మూమెంట్ అనేది ఫస్ట్ పేషెంట్కి అర్థం అవ్వాలి. అండ్ పేషెంట్ చేత ఇది చేయిస్తే అప్పుడు దాని రిజల్ట్ అనేది బాగుంటుంది తప్ప మనం చాలా సార్లు చేయి కదలటం వల్ల, కాలు కదలటం వల్ల బ్రెయిన్ అనేది రికవరీ కాదు.
వాట్ ఐ మీన్ టు సే న్యూరోప్లాస్టిసిటీ అంటే సెల్ఫ్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తూ మనం కొంత అసిస్ట్ చేయాలి తప్ప పేషెంట్ ప్రమేయం లేకుండా అతనికి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మనమే చేతులు కాళ్ళు ఫాస్ట్గా ఊపేయడం అలాంటి చాలా వీడియోస్ రీల్స్ చూస్తున్నాం. అది దట్ డజంట్ హెల్ప్ ఇన్ రికవరీ అనమాట. అసలు ఎటువంటి రికవరీ జరగదు. బ్రెయిన్ కూడా చూడగలగాలి, ఏం జరుగుతుంది నేర్చుకోగలగాలి, దాన్ని రిపీట్ చేయగలగాలి, రిప్రొడ్యూస్ చేయగలగాలి. ఇలాంటి ఒక ఎన్వైర్మెంటే మన రికవరీకి అనేది ఉపయోగపడుతుంది. Thank you for watching Healthy on TV.